సో ఇది ఈరోజు నేను తీసుకున్న ఫ్యాబ్రిక్. అండ్ ఈ బ్లౌజ్ కోసం కూడా నేను తీసుకున్నాను 1 మీటర్ తీసుకున్నాను. 1 మీటర్ అవసరం లేదు, కాకపోతే వాళ్ళ దగ్గర మినిమం 1 మీటరే తీసుకోవాలి, అంతకన్నా తక్కువ వాళ్ళు ఇవ్వరు కాబట్టి. సో ఇది 1 మీటర్ తీసుకున్నాను. అండ్ ఇది దీనికోసం నేను లైనింగ్ ఇది 2 మీటర్స్ తీసుకున్నాను కింద లంగా కోసం. అంటే మనకి కొంచెం ఫ్లేర్ ఎక్కువ రావాలి. అండ్ ఇది పింక్ లైనింగ్ కూడా తీసుకున్నాను. అండ్ ఇవి ఆల్రెడీ నేను వాష్ చేసేసి డ్రై చేసేసి పెట్టుకున్నాను. సో మనం స్టిచ్ చేసే ముందు ఖచ్చితంగా లైనింగ్ వాష్ చేసుకుంటాం కదా, సో అందుకు వాష్ చేసి ఆల్రెడీ డ్రై చేసి పెట్టుకున్నా. అండ్ నేను ఇవి ఎక్కడ తీసుకున్నానో తెలుసా? సో రీసెంట్ టైమ్స్లోని పూర్ణ మార్కెట్లో చాలా తొందరగా ఫేమస్ అయిన షాప్ అనమాట ఇది, SVL షాపింగ్. ఇది వచ్చి మనకి పూర్ణ మార్కెట్ పందంపుల్లల సందులో ఉంటుంది. అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఉంది. ఇది ఫ్రంట్ క్యామ్ అవడం వల్ల రివర్స్లో కనిపిస్తుంది. సో నేను ఈ నంబర్ అండ్ ఈ అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా షాప్ తెలియకపోతే వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేయండి. అక్కడైతే చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది. ఎవరైతే వాళ్ళుగా ఓన్గా డిజైన్ చేసుకోవాలనుకుంటారో అండ్ ఎవరైతే ఇలా డిజైనర్ వేర్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు బయట ఫ్యాబ్రిక్ ఇచ్చి డిజైన్ చేయించుకుంటారో వాళ్ళకి కావాల్సినట్టు, అలాంటి వాళ్ళకి అది ది బెస్ట్ షాప్ అనమాట. అంటే కింద ఫ్లోర్ అంతా మనకి అన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. అండ్ పైన ఫ్లోర్లో అన్ని శారీస్ ఉంటాయి, ప్లెయిన్ శారీస్ నుంచి పట్టు శారీస్ వరకు అన్నీ ఉంటాయి. కింద ఫ్లోర్లో ఏంటంటే మనకి అంటే యావరేజ్ మెటీరియల్ నుంచి ది బెస్ట్ క్వాలిటీ వరకు అన్నీ ఉంటాయన్నమాట. అండ్ కొన్ని మెటీరియల్స్ అయితే తెలుసా మీకు, మీటర్ 2000 రూపీస్ మెటీరియల్ కూడా ఉంది అక్కడ వాళ్ళ దగ్గర. సో అలా ఉంటాయి. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా రిసెప్షన్కి నేను స్టిచ్ చేసుకున్న లెహెంగా వచ్చి దాని ఫ్యాబ్రిక్ నేను అక్కడే తీసుకున్నాను అన్నీ. అండ్ మీరు ఆ వీడియో కనుక ఇంకా చూడకపోయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి. అది కూడా చాలా బాగుంటుంది లెహెంగా. బట్ నేనైతే ఆ లెహెంగా స్టిచ్చింగ్ నేను షేర్ చేయలేకపోయాను అప్పుడు. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను ఏమీ షూట్ చేసుకోలేదు. సో ఇది మాత్రం ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అంతా నేను మీతో షేర్ చేసుకుంటా ఖచ్చితంగా. అండ్ 1 ఇయర్ పాపకి ఎంత క్యూట్గా కుట్టచ్చు అనేది కూడా నాకైతే ఒక ఐడియా ఉంది ఎలా స్టిచ్ చేయాలని. ఇప్పుడు ఏదైతే మనకి రీసెంట్ టైమ్స్లో ట్రెండింగ్ డిజైన్స్ ఉన్నాయో అవి కొన్ని చూసాను నేను Pinterestలోని. అందులో నాకు ఒక డిజైన్ నచ్చింది. సో ఆ డిజైన్నే నేను రిఫరెన్స్ ఇమేజ్గా పెట్టుకొని నేను అలా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇదే కాకుండా నేను ఇంకా నా కోసం కొన్ని ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకున్నాను, అవి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఇది బేసిక్గా ఈ ఒక్క ఏదైతే లంగా జాకెట్ ఉందో దాని గురించి మాత్రమే నేను ఇది చూపిద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఇది కంప్లీట్గా ఈ పాప 1 ఇయర్ బేబీకి లంగా జాకెట్ అనమాట. సో ఇందులో ఇదే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు నా కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అండ్ నేను దాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది కూడా షేర్ చేసుకుంటాను. సో ప్రస్తుతానికైతే ఇది. అండ్ ఈ షాప్లో వచ్చి కింద చెప్పాను కదా, కింద ఫ్లోర్లో అన్నీ మంచి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. అండ్ చాలా అప్డేటెడ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. అండ్ డిజిటల్ ప్రింటింగ్లో ఇప్పుడు కొత్తగా చాలా వచ్చాయి ఫ్యాబ్రిక్స్, అవన్నీ తీసుకొని మనం లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు. డిజిటల్ ప్రింటింగ్లో అంటే ఇప్పుడు మనకి రెడీమేడ్గా కూడా చాలా లాంగ్ ఫ్రాక్స్ దొరుకుతున్నాయి కదా, అలాంటి లాంగ్ ఫ్రాక్స్ కొన్ని ఏంటంటే మన సైజ్ దొరకవు, లేదంటే అవి మనకి ఫిట్ అవ్వవు, లేదంటే మనకి అవి సెట్ అవ్వవు. ఆ డిజైన్ ఏదో ఒకటి నచ్చకపోవచ్చు, నెక్ నచ్చకపోవచ్చు, స్లీవ్స్ నచ్చకపోవచ్చు. సో ఇలా ఉంటుంది మనం ఆన్లైన్లో చూసుకునేటప్పుడు. అదే మీరు అక్కడికి వెళ్ళి ఫ్యాబ్రిక్ తీసుకొని మీకు నచ్చినట్టు మీరు డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. అంటే చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది. నా దగ్గర ఇంకా డబ్బులు ఉండుంటే చాలా ఫ్యాబ్రిక్స్ కొనుక్కునేదాన్ని నా కోసం డిజైన్ చేసుకోవడానికి. ఎందుకంటే నేనే డిజైన్ చేసుకుంటాను కాబట్టి స్టిచ్చింగ్ కాస్ట్ నాకు ఎలాగో తగ్గుతుంది. సో నాకు అలా అనిపించింది అనమాట. మీకు కూడా చిన్నది క్లిప్ యాడ్ చేస్తాను. నేను ఎక్కువ ఏం షూట్ చేయలేదు, నాకు అక్కడ షూట్ చేసేంత టైం లేదు కాబట్టి కొంచెం చిన్న బిట్స్ తీసుకున్నాను, అవి కూడా యాడ్ చేస్తాను. చూడండి ఎలా ఉంటుంది అనేది. చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి తెలుసా, చాలా నచ్చింది నాకైతే. నేను ఒక 2-3 తీసుకున్నాను, అవి మీకు నేను తర్వాత వీడియోలో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే ఈ బుజ్జి క్యూట్ లంగా జాకెట్ ఎలా కుట్టాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకొకటి, నేనైతే ప్రొఫెషనల్ డిజైనర్ని కాదు, నాకున్న బేసిక్ నాలెడ్జ్తోనే నేను స్టిచ్ చేసుకుంటున్నాను, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏవైనా తప్పులు ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో కానీ లేదంటే కటింగ్లో కానీ ఎక్కడైనా ఏమైనా కొంచెం తప్పులు ఉంటే మీరు కూడా నాకు సజెషన్స్ ఇవ్వచ్చు, నేను తీసుకుంటాను. అండ్ నేను చేసింది ఈ వర్క్ ఏదైనా మీకు నచ్చితే మీరు నాకు కమెంట్స్లో చెప్పండి ఎలా ఉంది అనేది.
సో మనం అయితే ఇంకా అసలు ఆలస్యం చేయకుండా ఫస్ట్ కటింగ్ వీడియో చూసేద్దాం. తర్వాత ఇంచెస్ అయితే సరిపోతుంది అని. సో 18 ఇంచెస్ ప్లస్ నేను 18 ఇంచెస్ వచ్చి
సో, అది కరెక్ట్‌గా సరిపోయింది. ఇంకా కట్ చేసేస్తున్నా. నెక్స్ట్ రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొంచెం హెవీగా ఉందనమాట. ఫ్యాబ్రిక్ మనకి స్టిచ్చింగ్‌కి నేను చూసాను ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుంటారు. బట్ నాకైతే అలా అలవాటు లేదు. నాకు ఫస్ట్ నుంచి ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని
మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.